Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి మహాశివరాత్రి రోజున ఆ మహాశివునికి ఎలాంటి ద్రవ్యాలతో ఏ విధంగా అభిషేకాలు చేయాలి అంటారు గురువుగారు? మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతి వ్యక్తి కూడాను తనకు తోచినంతగా ద్రవ్యముతో ఆ ఈశ్వరుని అభిషేకం చేసి ఎంతో పరమానంద భరితుడవుతాడు, గొప్ప పుణ్యాన్ని సంపాదించుకుంటాడు. సంవత్సరానికి ఒక్కసారి వస్తుందమ్మా. ఇంతటి మహాశివరాత్రి రోజున కొన్ని ద్రవ్యాలతో ఈశ్వరునికి అభిషేకం చేస్తే మనకు శివ పురాణం ప్రకారము, శైవ ఆగమం ప్రకారము కొన్ని ద్రవ్యాలు చెప్పబడ్డాయి. మనకు తెలియకుండానే ఆ ద్రవ్యాలతో చేస్తున్నాం, కానీ తెలిసిన తర్వాత చేస్తే ఇంకా భక్తిగా చేస్తాం కదా. కాబట్టి ఇప్పుడు మనం చేసే అభిషేకాలన్నీ కూడా ఈ అభిషేకం ఈ ద్రవ్యంతో చేయడం వల్ల ఇంత ఫలితం ఉంటుందా అని చెప్పినప్పుడు ఇంకా ఎంతో భక్తి భావంతో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇంతకుముందు వీడియోలో శివరాత్రి పూజకి సంబంధించి ఎలా మనం సిద్ధం కావాలి, శివరాత్రి రోజున మనం స్వయంగా ఇంట్లో చేసుకోగలిగితే శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలని ఇంతకుముందు వీడియోలో తెలియజేసుకున్నాం. అలాగే ఏ ఏ సమయాల్లో శివుడికి అభిషేకం చేయాలి, ఏ మంత్రాన్ని ఉపాసన చెయ్యాలి, ఏ నైవేద్యం పెట్టాలని ముందటి వీడియోలో చేసుకున్నాం. ఇక అభిషేకం చేసేటప్పుడు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినది, మీరు శివలింగాన్ని తయారు చేసుకుంటారు, అనేక అభిషేక జలములు ద్రవ్యములు పెట్టుకుంటారు, అభిషేకం చేస్తుంటారు. కానీ ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి ద్రవ్యము కూడా మొదలుగా అపవిత్రమవుతుంది. నీరు తీసుకోండి, అందులో సూక్ష్మక్రిములు అవన్నీ ఉంటాయి. అలాగే తేనెను తీసుకోండి, తేనెటీగలు నోటి ద్వారానే ఉంటుంది. ఆవు పాలు మొదలు దూడ తాగిన తర్వాతనే ఇది, తర్వాత దాని ద్వారా వచ్చే ఆవు పెరుగు, ఆవు నెయ్యి అన్నీ కూడా వీటన్నిటి కూడా ప్రిపరేషన్ అయ్యే సమయంలో కొన్ని జీవులు మరణిస్తాయి. మనకు తీసుకొని వచ్చి మనం వాటితో అభిషేకం చేస్తున్నాం. కాబట్టి దోషముతో ఉన్నటువంటి పదార్థాలని దోషం లేకుండా చేసుకోవాలని అంటే అభిషేకం చేసే ముందర ఆ యొక్క అభిషేక ద్రవ్యాలన్నీ ముందరగా పెట్టి గరుడ ముద్ర వేయాలి. గరుడ ముద్ర అన్నప్పుడు ఈ ఎడమ చేయి ఇలా, కుడి చేయి ఇలా, బొటన వేళ్ళని రెండింటిని ఇట్లా కలిపి ఇది గరుడ ముద్ర. ఆ అభిషేక ద్రవ్యాలకి ఇలా చూపించాలమ్మా, ఇలా చూపించాలి గరుడ ముద్ర. సాధారణ రోజుల్లో కూడా ఇలా చేసుకోవచ్చు. సాధారణ శివరాత్రి కాబట్టి మనం అందరికీ తెలియాలి ఈ యొక్క సంబంధించి, ఇది చాలా సాధారణంగా చేసేటువంటిది తప్పు. ఈ తప్పుని మనం సరిదిద్దుకోవాలి. ఇక ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలి అనేటప్పుడు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, 15వ తారీఖు మహాశివరాత్రి. ఈ సందర్భంగా సాయంకాలం 7-8 గంటలకి కాశీ విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణాలు, రుద్రాభిషేకం జరిపించడం జరుగుతుంది. 15వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక రెండవ సందర్భంగా 17వ తారీఖు అమావాస్య, పంచగ్రహ కూటమి, సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు, అలాగే ఎటువంటి ఆచారాలు నియమాలు పాటించాల్సిన పని లేదు. కానీ దీని ప్రభావం కొన్ని రాశుల మీద ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణం వల్ల వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష నివారణార్థమై చండీ హోమము, మృత్యుంజయ, రుద్ర, సుదర్శన, సుబ్రహ్మణ్య, కాలభైరవ, అలాగే శనిదోష నివారణ పూజలు, హోమాలు అనేటివి మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతాయి. నమోదు చేసుకున్న వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరంగొలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 17వ తారీఖు మధ్యాహ్నం 1 గంట లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉంటే 2 కార్యక్రమాల్లో ఏదైనా ఒక కార్యక్రమంలోనైనా కానీ కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇక శైవాగమము, శివ పురాణం ప్రకారం ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో మనం తెలుసుకుందామమ్మా. మనకు చెప్పబడినటువంటిది మనకు గమనిస్తే, ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో చేస్తే ఆరోగ్యము, బలము, యశస్సు కలుగుతుంది. ఆవు నేతితో చేస్తే ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది.
మెత్తని పంచదారతో చేస్తే, అంటే మనం టీ కాఫీలో వాడే పంచదార కాదమ్మా, నవబోత్ గడ్డ, మిశ్రీ గడ్డ అంటారు. వాటిని దంచి పొడి చేసి మెత్తగా చేసి అది నీటిలో కలిపి ఆ నీటితో అభిషేకం చేయాలి. చేస్తే సమస్త దుఃఖములు నశించిపోతాయని శాస్త్రం. తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు పెరుగుతుంది. అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే, ఈ చెరుకు రసంతో అభిషేకం చేసి ఎర్ర జిల్లేడు పుష్పాలని అర్చిస్తే ఉద్యోగము, పదవి కోల్పోయింది అన్నీ కొత్త ఉద్యోగము అన్నీ లభిస్తాయి, ధనాభివృద్ధి అవుతుంది. కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే సంపదలు వృద్ధి చెందుతాయి. అలాగే భస్మాన్ని, విభూతిని నీటిలో కలిపి అభిషేకం చేస్తే మహాపాపములన్నీ తొలగిపోతాయి. అలాగే సుగంధములు, అంటే పరమేశ్వరునికి అత్తరు, సెంట్ అంటారు, ఇది చాలా ఇష్టమట. అందుకే ఇప్పటికీ కూడా కాశీక్షేత్రంలో శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత అలంకరణ చేసే ముందుగా అత్తరుని చక్కగా రుద్దుతారు అభిషేకంగా. ఈ అత్తరు అభిషేకం చేస్తే ఏంటనంటే పుత్రలాభం కలుగుతుంది, సంతానవంతులు అవుతారు. అలాగే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన కొడుకులు ఉంటారు, కనబడరు, అటువంటి వాళ్ళకి ఈ అత్తరు అభిషేకం చేస్తే మళ్ళీ తిరిగి వస్తారు. ఇలా పుష్పోదకం, అంటే పుష్పములను కలిపి అభిషేకం చేస్తే భూలాభం ఉంటుంది. అంటే భూలాభము అని అంటే ఏంటి, మనము భూమి కొనుక్కోవాలనుకుంటాం, ఏది సరైన దొరకదు. కాబట్టి మన శక్తికి తగ్గట్టుగా భూమి దొరుకుతుంది, ఇల్లు దొరుకుతుంది, అపార్ట్మెంట్ మనం కొనుక్కోగలుగుతాము. ఇవన్నీ కూడా, లేదా మనం అమ్మదలుచుకున్నాం, చాలా తక్కువ ధరకి పోతుంది. ఈ పూలని కలిపిన నీటితో కనుక అభిషేకం చేస్తే మనకు తగ్గ రేటు మనకు లభిస్తుంది. ఇక బిల్వ దళములతో అభిషేకము చేస్తే, బిల్వ దళాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. దూర్వము అంటే గరిక, గరికను తీసుకొచ్చి కాకుండా గరిక అంచున బిల్వ దళం లాగానే, మారేడు ఆకులాగానే 3 ఆకుల్లాగా ఉంటాయి, ఆ 3 అలాగే ఉండాలి. దాని కింద భాగం కొంత దుంచి అది నీటిలో వేసి ఆ నీటితో కనుక అభిషేకం చేస్తే కోల్పోయిన ద్రవ్యము, కోల్పోయిన ఉద్యోగము, బంగారం, డబ్బులు ఇవన్నీ కూడా మనకు తిరిగి ప్రాప్తిస్తాయి. ఇక నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, అలాగే బాలారిష్ట దోషాలు, మృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇక రుద్రాక్షలని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే మహా ఐశ్వర్యం కలుగుతుందట. సువర్ణము అంటే బంగారు ఉంగరం కానీ నగ కానీ ఆవు పాలతో బాగా శుద్ధి చేసి అది నీటిలో వేసి ఆ నీటితో కనుక అభిషేకం చేస్తే దరిద్రవంతులు కూడా చక్కగా సంపద వృద్ధి చెందుతుంది. దరిద్రం అంటే కేవలం డబ్బే కాదమ్మా, చదువుకునే వాడికి, పిల్లలకి చదువు రాకపోవడం దరిద్రం, సంతోషంగా లేని వాడికి సంతోషంగా ఉండలేకపోవడం దరిద్రం. అలాగే ఏదైనా కానీ అనుకున్నది మనకు లేకపోతే అది దానికి సంబంధించిన దరిద్రం. కాబట్టి బంగారు వీటితో చేస్తే అది దరిద్ర నాశనం అవుతుంది. అన్నముతో అభిషేకం చేస్తే గోరువెచ్చగా ఉండాలి తప్ప వేడివేడిగా ఉండకూడదు. గోరువెచ్చగా అభిషేకం ఉన్నటువంటి అన్నాన్ని అభిషేకం చేస్తే రాజ్య ప్రాప్తి కలుగుతుంది, అంటే ఉద్యోగం లభిస్తుంది, ఆయుర్వృద్ధి కూడా కలుగుతుంది, సుఖజీవనం వస్తుందని చెప్పారు, మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది. ద్రాక్ష పండ్ల రసముతో అభిషేకం చేస్తే సకల పనులలో విజయం లభిస్తుంది. ఖర్జూర ఫల రసముతో అభిషేకం చేస్తే శత్రుహాని. శత్రుహాని అంటే మనిషిగా అనుకోకూడదు, మనం చేసే ప్రయత్నంలో వచ్చే ఆటంకాలని శత్రువులుగా భావించాలి. మన సమస్యలుగా ఆ సమస్యలు తీరిపోతాయి. ఖర్జూర పండ్లని బాగా పిసికితే రసం వస్తుంది, నీటిలో వేసి పిసికితే ఆ రసంతో అభిషేకం చేస్తే. అలాగే నేరేడు పండ్ల రసంతో చేస్తే వైరాగ్యం. ఇక్కడ వైరాగ్యం అంటే ఏదో మన సన్యాసంలో కలిసిపోతారని కాదు. వైరాగ్యం అంటే ఇక్కడ అందరికీ గమనించాల్సింది, ఆడవాళ్ళు తమ భర్త ఇతర స్త్రీలకి దగ్గర అవుతున్నాడు అన్నప్పుడు ఆ యొక్క దూరం కావాలని, లేదా మద్యం బాగా తాగుతున్నాడు, జూదము పేకాట్లు ఆడుతున్నాడు, గుర్రబ్బ ఆటలు ఆడుతున్నాడు, ఇలా అనేక రకాల వ్యసనాలు ఉంటాయి. ఆ వ్యసనం నుంచి నా భర్త లేదా నా పిల్లలు ఎవరైనా కుటుంబ సభ్యులు దూరం అవ్వాలని నేరేడు పండ్ల రసంతో ఈశ్వరుని అభిషేకం చేస్తే వైరాగ్యం వచ్చేసేస్తుంది. అలా ఇక కస్తూరి జలముతో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం వస్తుంది. చక్రవర్తి అంటే ఇప్పుడు రాజులు ఎక్కడ ఉన్నారు, రాజ్యాలు ఎక్కడ ఉన్నాయి. చక్రవర్తి అంటే ఒక మామూలు స్థాయి ఉద్యోగస్తుడికి ఒక మేనేజర్ స్థాయో లేదా డైరెక్టర్ పోస్టో లభిస్తుంది. కస్తూరి అని దొరుకుతుంది, అది నీటిలో వేసి అభిషేకం చేయాలి. ఇక నవరత్నములతో అభిషేకం చేస్తే గృహము గోప్రాప్తి అవుతుంది. మామిడి పండ్ల రసంతో చేస్తే దీర్ఘవ్యాధులు నశించిపోతాయి. దీర్ఘవ్యాధులు అంటే ఏంటి, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలు, పెరాలసిస్ ఇట్లాంటి దీర్ఘకాలికంగా ఉండే రోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మామిడి పండ్ల రసం. ఇప్పుడు ఎప్పుడు మామిడి పండ్ల దొరుకుతుందనంటే షాపులో దొరికే ఫ్రూటీ మాజాలు కాదమ్మా, అవి కెమికల్స్. బయట ఫ్రూట్ మార్కెట్లో టిన్లు దొరుకుతాయి, చక్కగా మామిడి పండ్లు ఒరిజినల్గా దొరుకుతాయి రసము. ఆ విధంగా చేస్తే
దీర్ఘ వ్యాధులు నశించిపోతాయి. ముఖ్యంగా ఇక్కడ స్త్రీలకి చెప్పబడిందంటే పసుపుని కలిపిన నీటితో అభిషేకం చేస్తే సౌభాగ్యము, మంగళప్రదం, భర్త ఆయుష్ పెరుగుతుంది. ఆడవారికి ఇక మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే స్వచ్ఛమైన జలముతో అభిషేకం చేస్తే 10 అపరాధాలు అంటే 10 పాపాలు తొలగిపోతాయి. ఆవు పాలతో చేస్తే 100 పాపాలు తొలగిపోతాయి. ఆవు పెరుగుతో చేస్తే 1000 పాపాలు, ఆవు నేతితో చేస్తే 3000 పాపాలు, పట్టు తేనెతో చేస్తే 5000 పాపాలు, అలాగే పంచదార పానకంతో చేస్తే 8000 పాపములు, చెరుకు రసంతో చేస్తే 10,000 పాపములు, మామిడి పండ్ల రసంతో చేస్తే 20,000 పాపములు, కొబ్బరి నీళ్ళతో చేస్తే 30,000 పాపములు, ద్రాక్ష పండ్ల రసంతో చేస్తే 1 అర్బుదం అంటే 1,00,000, నువ్వుల నూనెతో చేస్తే 2 అర్బుదములు అంటే ఈ సంబంధించినటువంటి 2 లక్షల పైగా చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయని చెప్తుంది. పన్నీరుతో చేస్తే లెక్కలేని పాపములు తొలగిపోతాయి అని శాస్త్రం చెప్తుంది. పన్నీరు ఇంతటి విశేషంగా ఉన్నాయి కాబట్టి ఇక నుంచి తెలుసుకొని ఈ ద్రవ్యాలతో అభిషేకం చేసుకునే ప్రయత్నం అందరూ చేయండి. గురుగారు, మరి ఎలాంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి దోషాలు తొలగిపోతాయి, ఎంత మంచి జరుగుతుందో చాలా క్లుప్తంగా వివరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.